హాయ్ ఫ్రెండ్స్, ఈఎంఐ కట్టడానికే డబ్బులు లేవంటే పెట్టుబడులంట అని అనుకుంటున్నారా? లేక స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ అనుకుంటున్నారా? ఇవన్నీ ఏం కాదు. మరేంటో మరి ఈ వీడియోలో చూసేద్దామా? లడ్డు మరి ప్రతి కుటుంబం చేయాల్సిన మంచి పెట్టుబడులు అంటే ఫస్ట్ నీకు ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ ఫుడ్. ఫస్ట్ ఫుడ్. ఓకే. ఎందుకంటే గురజాడ ఆనాడే అన్నాడు ఏంటంటే తిండి కలిగిన వాడే కండ కలదోయి, కండ కలిగిన వాడే మనిషి. సో మంచి ఫుడ్ పైన పెట్టుబడి అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. నువ్వు మంచి ఫుడ్ అన్నావు కరెక్టే, కానీ అందరు మంచి ఫుడ్ అనగానే ఏమనుకుంటారు? ఇది డ్రై ఫ్రూట్స్, నెక్స్ట్ యాపిల్స్, పోమోగ్రానైట్ ఇట్లా అనుకుంటారు. సో డ్రై ఫ్రూట్స్ చాలా కాస్ట్లే, ఏం కొంటాం అని అనుకుంటారు. కానీ దానికి ఆల్టర్నేటివ్గా ఏముందో చూసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఏంది, ఇంకా పల్లీలు, నువ్వులు, ఇంకా ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి ఉంటాయి డ్రై ఫ్రూట్స్కి ఆల్టర్నేటివ్గా. ఇవి కొంచెం తక్కువ ధరలో దొరుకుతాయి. ఇది బెస్ట్ కదా. అంటే ఇంకా హైలీ ఏదో బాదం, పిస్తాలు అట్లాంటివి కాకుండా ఇక ఏమన్నా ఏమంటారు, డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు, లేదంటే ఆల్టర్నేటివ్ వెతుకుంటే బెటర్ కదా. నెక్స్ట్ ఇంకోటి యాపిల్స్ అనగానే ఫస్ట్గా మొత్తం కెమికల్స్ ఉంటాయి అందులో. చాలా ఆ కెమికల్ ఫుడ్ తినకంటే తినకపోవడమే బెటర్. యాపిల్స్, పోమోగ్రానైట్స్, గ్రేప్స్ కూడా. సో వీటికి ఆల్టర్నేటివ్ ఏంటి? సీజనల్ ఫ్రూట్స్. మన ఇంట్లో ఇంకోటి ఏమంటే జామ పండ్లు ఉంటాయి. జామ పండ్లు, నెక్స్ట్ మన పొలాల్లో, చేనులలో ఏముంటాయి, సీతాఫలాలు, అల్ల నేరేడ్లు, రేణివండ్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ చాలా ఇమ్యూనిటీ ఇస్తాయి మనకి మళ్ళీ. సో మళ్ళీ అవి ఏంటి, ఆర్గానిక్ ఫుడ్. అందరు ఆర్గానిక్ ఫుడ్ రిచ్ వాళ్ళు తింటుంటారు కదా, ఆర్గానిక్ ఫుడ్ అని. సో ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏంటిది? కెమికల్ లేకుండా పండించడం. వీటికి ఏమైనా మనం కెమికల్ కొడతావా? సీతాఫలాలకి, నెక్స్ట్ అలా నేరేడుకి మనం కొడతామా? కొట్టాం కదా. సరే, ఆర్గానిక్ ఫుడ్ అంటున్నావు కరెక్టే. ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనుకో, ఫ్రూట్స్ తీసుకెళ్తాం కదా, ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి మనం అల్లనేరు వన్లు, రేగు వన్లు తీసుకున్నాం అనుకో, కిందికి వెళ్ళి మీ దాకా చూస్తాడు, ఏ చెట్టు కిందికి వెళ్ళి ఏరుకొచ్చిండ్రా అనుకుంటా. కరెక్ట్. సో అట్లా తీసుకోకపోతే అవసరం లేదు, కానీ కాకపోతే అవే మంచి యాక్చువల్గా. ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే మినిమమ్ 1000 రూపీస్, 2000 రూపీస్ అవుతున్నాయి. అదేదో మంచి ఫుడ్ పైన ఇన్వెస్ట్ చేస్తే హాస్పిటల్కి పోని అవసరం రాదు కదా. అవును, కరెక్టే. మరి ఫుడ్ కాకుండా మరి ఇంకేమైనా మంచి పెట్టుబడి ఉందా? నేను ఎడ్యుకేషన్ అనుకుంటున్నాను. నెక్స్ట్ తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే మంచి ఆస్తి ఏమైనా ఉందా అనుకుంటే ఎడ్యుకేషన్ నాకు తెలిసి. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అంటే జాబు, సెటిల్మెంట్ ఇదే అనుకుంటారు. కానీ నా దృష్టిలో కాంప్లెక్స్ లైఫ్ని సింప్లిఫై చేసేది ఎడ్యుకేషన్. రైట్. ఈ రోజుల్లో చాలామంది చదవంటే వేస్ట్ అనుకుంటారు. ఇంటర్నెట్ ఉంది కదా, ఇంకా చదివేందుకు అని అనుకుంటారు. అవును, అంతా ఇంటర్నెట్లో అయిపోయింది, చదివేందుకు చాలా మంది అనుకుంటున్నారు. అవును, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాకపోతే మినిమం గ్రాడ్యుయేషన్ చేస్తేనే కదా వాళ్ళకి తెలిసేది, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్తోని ఎట్లా డీల్ చేస్తాము అని చెప్పేసి. మినిమం గ్రాడ్యుయేషన్ ఉంటే వాళ్ళకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఒక పనిలో సక్సెస్ రాలేదనుకో, జీవితంలో ఇంకో పని ఏదైనా చేసుకొని బతకొచ్చులే అనే ధైర్యాన్ని ఇస్తుంది కదా చదువు. ఇంకో పాయింట్ ఏంటంటే, పెట్టుబడి అంటే డబ్బులే కాదు, టైం కూడా ఒక పెట్టుబడే. ఈ రోజుల్లో డబ్బులు దొరుకుతున్నాయి కానీ టైం దొరుకుతలే. సో మనము ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సరిగా టైం ఇవ్వకనే చాలా రిలేషన్స్ గందరగోళం అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చిన్నపిల్లలకు అప్పుడే స్కూల్కి వెళ్ళి వస్తారు. స్కూల్కి వెళ్ళి రాగానే వాళ్ళకి ఒక 10 minutes 15 minutes గడిపి వాళ్ళని గ్రౌండ్కి తీసుకెళ్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. లేదు, ఫస్ట్ పేరెంట్సే ఫోన్ పట్టుకొని కూర్చుంటారు కదా, ఇంకా వాళ్ళకి టైం ఇస్తారు. సో టైం పిల్లల పైన, ఫ్యామిలీ పైన ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది కదా. సో పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఒక ఆర్ట్. కరెక్టే. నాకు ఇంకో పాయింట్ గుర్తొచ్చింది ఏంటంటే, హెల్త్ ఇన్సూరెన్స్. ఫస్ట్ అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే డబ్బులు వేస్ట్ అనుకుంటారు. మళ్ళీ ఇంకోటి ఏమనుకుంటారు, మనకేమైందిలే, మనం ఇంత మంచిగా ఉన్నాం, ఏమన్నా ఆరోగ్యం పాడైందా, ఇంత హెల్తీగా ఉన్నాక ఇంకా ఏంది హెల్త్ ఇన్సూరెన్స్ కోసం డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు అని అనుకుంటారు. కానీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా చెప్పొస్తాయా? లాస్ట్ టైం ఏమైంది, కరోనా వచ్చింది. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఎంత ప్లస్ పాయింట్ అయి ఉండొచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే, ఒకవేళ లేకపోతే ఏమవుతుంది, ఇప్పటిదాకా గూడబెట్టిన డబ్బులని ఒక్కో రోజులో ఉష్కాక్ అయిపోతాయి. అదే కదా. సో నాకు తెలిసి ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడంలో అసలు తప్పే లేదు, డబ్బులు అస్సలు వేస్ట్ కాదు. హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, టర్మ్ ఇన్సూరెన్స్లో చాలామంది ఇప్పుడు మల్టిపుల్ పర్సన్స్ ఫ్యామిలీలో వర్క్ చేస్తే వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకున్నా చేసుకోకపోయినా పెద్ద ఫరక్ పడదు. కాకపోతే ఒక్కరే సంపాదిస్తుంటే మిగతా ఫ్యామిలీ అంతా డిపెండెంట్ అయితే ఆ సంపాదించే పర్సన్కి ఏమన్నా అయితే రేపు పొద్దున ఆ ఫ్యామిలీ అంతా రోడ్ మీద పడదా. సో టర్మ్ ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది
మంచి పెట్టుబడి. హెల్త్ ఇన్సూరెన్స్ ఏమో ఫ్యామిలీ మొత్తానికి, టర్మ్ ఇన్సూరెన్స్కి ఎవరైతే సంపాదిస్తున్న పర్సన్కి ఆ పర్సన్ తీసుకుంటే సరిపోతుంది. బెటర్ కదా. సో ఇంకో పాయింట్ ఏమని అనుకుంటున్నావు మరి? నేనేమనుకుంటున్నానంటే ట్రావెలింగ్. రోజు ఉండే రొటీన్ లైఫ్ నుంచి ఉపశమనం పొందాలంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రావెలింగ్ నాకు తెలిసి. అండ్ ఒక ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకు ఒక తెలియని ఎగ్జైట్మెంట్ వస్తుంది, మళ్ళీ ఒక స్ట్రెస్ బస్టర్గా యూజ్ అవుతుంది కదా, మళ్ళీ ఫ్యామిలీ మొత్తం ఓపెన్గా మాట్లాడడానికి వీలుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, జీవితం చాలా స్టాగ్నెంట్గా ఏదో కోల్పోతున్నాం అనే దాని నుంచి ట్రావెలింగ్ అనేది మనకు బయటపడేస్తుంది. మళ్ళీ అంతకడ ఏమవుతుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, ఫుడ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. ట్రావెలింగ్ అనగానే ఈ రోజుల్లో ఫారెన్ ట్రావెలింగో లేదంటే నార్త్ ఇండియా ట్రావెలింగో అది అనుకుంటారు. సో డబ్బులు ఉంటే అక్కడైనా వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం డబ్బులు ఉన్నాయనుకోండి, లోకల్ ట్రావెలింగ్, లోకల్ జాతరలో కానీ, లోకల్ ఫెస్టివల్స్, లోకల్ టూరిజం కానీ ఎక్స్ప్లోర్ చేస్తే అది కూడా ఒక ట్రావెలింగే. సో మీరు ఏం చేసినా, ఎక్కడ పోయినా బయటికి రావాలి, ట్రావెల్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, మంచి హ్యాపీగా ఉంటారు. సో అది కూడా మంచి పెట్టుబడి. మెయిన్గా ఇంకోటి ఏమవుతుందంటే, ఇప్పుడు జెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళిపోతున్నారు, లేడీస్ ఇంట్లో ఉండి చాలా స్ట్రెస్ వచ్చేస్తుంది. ఫ్యామిలీ మొత్తం ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇంపార్టెంటే, కానీ ఫ్యామిలీ కూడా వెళ్తే బెటర్ కదా. ఫ్యామిలీ మొత్తం ఒక బయటకు వెళ్తే ఒక స్ట్రెస్లో నుంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది. సో ఇవ్వండి మేమనుకున్న ప్రతి కుటుంబం చేయాల్సిన మంచి పెట్టుబడులు. మీరేమని అనుకుంటే కామెంట్ బిలో. బై ఫర్ నౌ.